భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నరేంద్ర మోడీ అడ్వైజరు బాబిక్ ద్రెబ్రాయ్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, రాజ్యాంగం మారాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళ అడ్వైజర్ చెప్పిండు. అదే కాకుండా వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వెంకట చెలయ్య కమిషన్ ఏర్పాటు చేసి ఏకంగా రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పేసి ఆ కమిషన్ కూడా తీర్మానించిన తర్వాత పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో విరమించుకున్నారు. అదే కాకుండా ఇప్పుడు జేడీఎస్ తోటి పొత్తు పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. 1995లో ముస్లిం రిజర్వేషన్ తీసుకొచ్చి ఆనాడు ఇంప్లిమెంట్ చేసిందే దేవేగౌడ గారు. ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో అంటగాగుతూ ఉన్నారు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా రిజర్వేషన్లు మేము పెంచమని చెప్పేసి బీహార్లో నితీష్ కుమార్ గారు రిజర్వేషన్ పెంచమని చెప్తే ఎన్డీఏ నుంచి బయటికి పంపిస్తే అప్పుడు కాంగ్రెస్ కుటుంబంతో కలిసి ఆనాడు కులగన్న చేసి రిజర్వేషన్ పెంచారు. రిజర్వేషన్లు పెంచేదానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం అని చెప్పేసి చాలా స్పష్టంగా వారే ప్రకటించారు. అదే కాకుండా జార్ఖండ్లో కులగన్న చేస్తారంటే ఏకంగా హేమంత్ షెరేన్ కానీ ఏకంగా జైలు పంపేది చేశారు. అదేవిధంగా ఈనాడు కేజ్రీవాల్ గారు కావచ్చు ఎవరైనా కులగన్న గురించి మాట్లాడితే వాళ్ళు జైలు పెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కర్ణాటకలో గలాట క్రియేట్ చేసే ప్రయత్నం జరిగింది. అదే కాకుండా 10 సంవత్సరాల కాలంలో కేంద్రంలో వీరే అధికారులు ఉన్నారు. ఎందుకంటే మీరు వాళ్ళ అధికారంలో ఉండి ముస్లిం రిజర్వేషన్లు ఆల్రెడీ కర్ణాటక రాష్ట్రంలో కూడా అంబేద్కర్ కూడా వ్యతిరేకం, మత రిజర్వేషన్లకి అంబేద్కర్ కూడా వ్యతిరేకం. మత ఆధారంగా ఎక్కడ రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు? ఎక్కడ ఇస్తలేరు కదా. వారి పేదరికము వారి ఆర్థిక పరిస్థితిని బట్టి రిజర్వేషన్లు ఇస్తారు. మీరు ఉన్నప్పుడు ఎందుకు అమెండ్మెంట్ తీసుకురాలేకపోయారు? 370D గురించి ఎప్పుడు చెప్తారు? రాజ్యాంగ సవరణ చేశారు. మరి ఈ విషయంలో రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉండే కదా. ఆనాడు ఉన్నట్టు బసవరాజ్ బొమ్మాయి గారు 4% రిజర్వేషన్ కర్ణాటక రద్దు చేస్తే హైకోర్టు మొట్టకాయ వేసింది, సుప్రీంకోర్టు ఈ కేసును స్వీకరించాం, రిజర్వేషన్ కంటిన్యూ కావాలని చాలా స్పష్టంగా చెప్పింది కదా. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రం పోయి ఆంధ్రలో కులగన్న గురించి అక్కడ సంబంధించిన ముస్లిం రిజర్వేషన్ గురించి ఏం మాట్లాడతలేరు. తెలంగాణకు వచ్చి రద్దు చేస్తూ ఉంటా ఉన్నారు. కర్ణాటక పోయి మౌనం వహిస్తూ ఉన్నారు. అంటే భారతీయ జనతా పార్టీ డబల్ స్టాండ్ వ్యవహరిస్తూ ఉంది. అదే కాకుండా అదాని విషయంలో కావచ్చు, అదాని విషయంలో ఇప్పుడు మీరు అదాని విషయంలో నిన్నటిదాకా అదానీని విమర్శించారు, కానీ ఇప్పుడు అదానీని దగ్గర ఏదో ఫండింగ్ వచ్చింది, అందుకని అదానీని అంబానీ గురించి మాట్లాడలేదు. తాజాగా ప్రధానమంత్రి మోడీ గారు చాలా తీవ్రమైనటువంటి విమర్శ ఆరోపణ మేమే చేశాడు. ఇప్పుడు 2014 ముందు అదాని గారు ప్రపంచ కుబేర్లో 604 స్థానం, ఇప్పుడు 3వ స్థానంలో ఉండు. అదే కాకుండా ఆస్ట్రేలియా నుంచి బొగ్గుని 10% అదాని కోసం దిగుమతి చేపించి కోల్ ఇండియా బొగ్గు 4,500 రూపాయలు ఇస్తూ అదాని బొగ్గు 24,500 ఇస్తుంది కూడా భారతీయ జనతా పార్టీ. ప్రతి సంవత్సరం 5,000 కోట్లు మేలు చేస్తూ ఉంది. అదే కాకుండా 65 లక్షల కోట్లు రావాల్సిన ప్రభుత్వ రంగ సంస్థలను 5 లక్షల కోట్ల మాత్రం అదానికి అంబానికి అప్పచెప్పిండు నరేంద్ర మోడీ గారు. వారే A2 ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నాడు. అదే కాకుండా నీతి ఆయోగ్ చాలా స్పష్టంగా చెప్పింది, ఏ ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థకైనా కూడా జీవికే కావచ్చు జిఎంఆర్ కావచ్చు 3 పోర్ట్లకు ఎయిర్పోర్ట్ల మించి ఇవ్వద్దంటే అదానికి 7 పోర్ట్లు ఇచ్చింది కూడా నరేంద్ర మోడీ గారే. నరేంద్ర మోడీ గారు పెట్టుబడిదారులు మేలు చేస్తూ ఉన్నాడు. కార్పొరేట్ ట్యాక్స్ 10% తక్కువ చేయడంతో 1,86,000 కోట్ల రూపాయలు అదానికి అదేవిధంగా వారి పెట్టుబడిదారులు మేలు జరిగింది. అదే 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులు మాఫీ చేసిండు. అదాని విషయంలో అదాని ఎలక్షన్ బాండ్లు కాంగ్రెస్కి ఎక్కడ కొనుగోలు చేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ బాండ్లు ఎవరు కూడా కొనుగోలు చేయలేదు. కానీ 65 లక్షల కోట్లు మేలు చేయడంతో 10% వారే వసూలు చేసుకొని మొన్న చాలా స్పష్టంగా ఎలక్షన్ 30 సంవత్సరాలు అంచనా ఇస్తూ ఉన్నారు. సంస్థ సంబంధించి సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చైర్మన్ గారు భాస్కరరావు గారు భారతీయ జనతా పార్టీ 62,000 కోట్ల రూపాయలు ఈ ఎలక్షన్లో ఖర్చు పెడతా ఉంది. ఈ భారతదేశంలో ఎలక్షన్లో 1,35,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. 99 కోట్ల మంది ఓటు ఉపయోగించుకుంటే యావరేజ్గా 1,400 రూపాయలు అవుతా ఉంది. 2014లో 27,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ ఖర్చు పెట్టింది. ఈ ఎలక్షన్లో 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందని చెప్పేసి అమెరికా ఎలక్షన్ కన్నా భారతదేశ ఎలక్షన్ కాస్ట్లీ అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే చర్చను డైవర్ట్ చేసి దానిలో భాగంగా అదాని ఇష్యూ ఒకసారి, అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్ ఒకసారి, ఈ దేశంలో జీడిపి గురించి కానీ నిరుద్యోగ గురించి కానీ పేదరికం గురించి మాట్లాడకుండా నరేంద్ర మోడీ గారు ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 2014 ముందు జీడిపి చూసారు 7.8%, ఈనాడు జీడిపి 5.8% ఉంది. మీరు వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా మీరు వచ్చిన తర్వాత ఈ దేశంలో ప్రజలకు మేలు జరిగిందంటే ఏమి మేలు జరగలేదు కదా. 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 160 లక్షల కోట్లు అప్పు దాటింది. మీరు వచ్చిన తర్వాత రూపాయి పతనమైంది, జీడిపి పతనమైంది, ఎగుమతులు తగ్గుతా ఉన్నాయి, దిగుమతులు పెరుగుతా ఉన్నాయి, నిరుద్యోగం పెడతా ఉంది, ఆకలి చావులు పెడతా ఉంటాయి. దీని గురించి చర్చ చేయకుండా ఎంతసేపు ముస్లిం రిజర్వేషన్ ఈ రాజ్యాంగం రద్దు చేయమని చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. రైట్, వచ్చిన బ్రేక్ తీసుకున్నా, బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం.